జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండండి. రెచ్చగొట్టే వాళ్ళు పక్కనే ఉన్నప్పటికీ మీరు మాత్రం ఓపికగా ప్రశాంతంగా ఉండాలి. లేకుంటే మాత్రం రచ్చలు తప్పకపోవచ్చు. అది ఇంట్లో అయినా కావచ్చు, బయట అయినా కావచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఉండే పద్ధతిలో మీరు ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, గిచ్చి జోలపాట పాడే ప్రయత్నం చేసినా వీటిని అస్సలు పట్టించుకోకూడదు. మీ పనేదో మీరు చేసుకున్నారా, ప్రశాంతంగా ఉన్నారా అన్నట్లుగానే ఉండాలి. అంతే తప్ప ఆవేశపడి రచ్చకుపోయి లేనిపోని తలనొప్పులను నెత్తిన వేసుకోవద్దు. సైలెంట్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆర్థికంగా దూకుడు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఓపికతో ఆలోచించండి. పెట్టుబడులకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా చిన్న పొరపాటును కూడా జరగనివ్వకండి. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి పరిస్థితులు మారుతాయి. మెల్లమెల్లగా ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అనుకుంటే సాయంత్రం తర్వాత ప్రారంభం చేయండి. ఇంకా వీలైతే బుధవారానికి వాయిదా వేసుకోండి. ఈరోజు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏదైనా ఒక టెన్షన్ అయితే ఖచ్చితంగా నెలకొని ఉంటుంది. ఈ మంగళవారం రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు మంగళవారం జనవరి 7వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి అష్టమి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు పరమశివుడిని ఆరాధన చేసిన వారికి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.